పోస్ట్ మార్టం తర్వాత చనిపోయిన తర్వాత జరుగుతుంటాయి అన్నట్టు. సో అది జరిగిన దాన్ని బట్టి దాన్ని మేము క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంత టైంలో ఈ టైంలో చనిపోయాడు అని చెప్పి టైం సిన్స్ డెత్ అని చెప్పి దానికి ఒక టైం ఇస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళకి సపోజ్ దాన్ని బట్టి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళకి ఒక క్లూ ఉంటుంది, ఇంతవరకు చనిపోయాడు అని చెప్పి. మేము కంప్లీట్ బాడీ పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా సపోజ్ దాంట్లో స్టమక్ ఓపెన్ చేస్తాము, చాలా రకాలుగా ఓపెన్ చేస్తాము. అన్ని కొన్నిసార్లు బాడీ 24 hours తర్వాత ఏంటంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు అందులో కూడా కొన్ని ఎట్లా అంటే ఇమీడియట్లీ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేంజెస్ ఏంటి, కొద్దిసేపు అయిన తర్వాత అంటే 3 రకాలుగా 4 రకాలుగా చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ చేంజెస్ అని, తర్వాత ఎర్లీ చేంజెస్ అని, ఇంటర్మీడియట్ చేంజెస్ అని, లేట్ చేంజెస్ అని. ఇంటర్మీడియట్ చేంజెస్ లో ఆఫ్టర్ 24 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లేట్ చేంజెస్ లో డేస్ కూడా పట్టొచ్చు. సో దాన్ని బట్టి టైమ్ సిన్స్ డెత్ అంటే దాన్ని బట్టి టైం ని క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ విత్ ఇన్ 24 hours లేకుంటే 24 to 36 hours, 36 to 48 hours లేకుంటే విత్ ఇన్ 72 hours, లేదు అంటే ఆ తర్వాత మళ్ళీ డేస్ లో కౌంట్ చేస్తాం. దీన్ని బట్టి ఇంత టైం అని చెప్పగలచ్చు. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు హత్య లాంటివి అయితే ఆ ప్రయత్నం జరిగిన దగ్గర నుంచి మరణించడానికి కొన్ని నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. కానీ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి మరణించడానికి కొన్ని గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది, రైట్ అండి? ఇప్పుడు హత్యకి ప్రమాదానికి చాలా డిఫరెన్స్ ఉందండి. హత్య అనేది ఎలా జరిగింది అనేది ఎక్కడైతే హత్య జరిగిన తర్వాత అక్కడ చనిపోయింది అనుకోండి, అప్పుడే దాన్ని బట్టి అక్కడ ఎంత టైం అనేది మనం చెప్పగలుగుతాం. ప్రమాదంలో కొన్నిసార్లు బ్రతకొచ్చు, హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు, తర్వాత టైం డ్యూరేషన్ తీసుకోవచ్చు. అంటే కొన ఊపిరి మీద ఉన్నాడా, కొన ఊపిరిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు. అలాగే హత్యలో కూడా అతను ఒకలిగిట ఎలాంటి అతనికి సహాయాలు ఏమి దొరకకపోతే మైట్ బి వాజ్ డైడ్ దేర్ ఇట్ సెల్ఫ్. హత్యలో ఏంటంటే ఓపెన్ గా ఏది మన ప్రమాదం జరిగిన ప్లేస్ లో మైట్ బి ఇట్ ఈస్ ఆన్ ద రోడ్ ఆర్ సమ్వేర్ ఎల్స్. అక్కడ ఏమైనా పబ్లిక్ ఉంటే బాడీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రమాదంలో కూడా సడన్ డెత్స్ ఉంటాయి, అంటే అక్కడే చనిపోవచ్చు. హత్యలో కూడా అక్కడే చనిపోవచ్చు, 2 రకాలుగా ఉండొచ్చు. డాక్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి నాకున్న ఒక సమాచారం చెప్తాను. అంటే అక్కడ అది ప్రవీణ్ పగడాల బైకో తెలీదు, కానీ ఆ స్పాట్ ప్రవీణ్ పగడాల అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బైక్ వస్తూ ఉంది, ఒక కారు వెళ్ళింది, ఇదంతా జరిగితే ఒక దుమ్ము కనిపించింది, ఒక డస్ట్, పెద్ద ఎత్తున ఒక డస్ట్ కనిపించింది. మర్నాడు ప్రవీణ్ పగడాల అదే ప్లేస్లో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిందని. సో పెద్ద ఎత్తున కొన్ని అడుగుల మేర ఆ డస్ట్ కనిపించింది. ఆ ప్లేస్లోనే ప్రవీణ్ పగడాల మర్నాడు చనిపోయిన స్థితిలో ఉన్నారు. మర్నాడు సుమారు 11 గంటల ఆ సమయానికి ఆయన చనిపోయిన స్థితిలో కనుగొన్నారు. ఈ ప్రమాదం జరిగింది రాత్రి 11:47. సో ఆయన ఊపిరితిత్తుల్లో ఈ డస్ట్ పార్టికల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఎంతసేపు ఆయన ఆ డస్ట్ పీల్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఆయన ఊపిరితిత్తుల్లో ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటే ఎంతసేపు ఆయన అది పీల్చుకుని ఉన్నారు, ఎన్ని గంటల పాటు ఆయన శరీరం అక్కడ బతికుంది అనే దాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుందా ఎలాంటి చోట్ల? ఎందుకంటే కాసేపు బ్లీడింగ్ ఎక్కువై ఆయన బైక్ మీద ఉంది కాబట్టి ఒకవేళ ఎవరూ చూడకుండా ఉంటే కొన్ని గంటలు, 4 గంటలు, 3 గంటలు, ఒక 5 గంటల పాటు ఆయన కొన ఊపిరితో ఉన్నారు అదే ప్లేస్లో అని తేల్చడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ ప్రవీణ్ కేసు అనే కాదండి, ఎనీ కేసులో కానీ అతను ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడు, అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వగలుగుతానంటే, మీకు ఒక బిల్డింగ్ కాలిపోయిన తర్వాత దాంట్లో ఒక మనిషి ఇరుక్కుంటే ఎప్పుడైతే ఆ పొగ పీల్చుకుంటారో ఆ పార్టికల్స్ అనేది మనకు యూసోఫాగస్ కానీ ట్రేకియాలో, సో అవి ఉంటాయి కామన్ గా. అలాగే డస్ట్ పార్టికల్స్ లో డస్ట్ తోటి అలా అయినప్పుడు కూడా నాట్ ఓన్లీ ప్రవీణ్, ఎనీవన్ అక్కడ కొన ఊపిరితో ఉన్నా కానీ లేకుంటే ఊపిరి ఉన్నప్పుడు కానీ పీల్చుకుంటే డస్ట్ పార్టికల్స్ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా పోతే అవి యూసోఫాగస్ లో కానీ ఎక్కడో చోట పార్టికల్స్ కనిపిస్తాయి. అదే అప్పుడే చనిపోయింది అనుకోండి, అదే డస్ట్ ఉంది అనుకోండి, అలాంటి ఆనవాళ్ళు కానీ మనము పోస్ట్ మార్టం చేసినప్పుడు కనిపించాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదైతే శ్వాస ఆడడం కానీ ఇలాంటి ఏం జరగవు. సో అది దాన్ని బట్టి మనము నాట్ ఓన్లీ డస్ట్ పార్టికల్స్, ఈవెన్ పొగ కానీ పొగలో మంటల్లో ఇరుక్కున్నప్పుడు కానీ దాన్ని సూత్ అంటాం కామన్ గా మనము. సూత్ పార్టికల్స్ ఇట్ విల్ బి ఇది మన ట్రేకియాలో ఉంటాయి. దాన్ని బట్టి అది పేషెంట్ అంటే సపోజ్
నేను బర్న్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గాలి దుమ్ము గురించి మనము ప్రవీణ్ గురించి ఈ విషయం పక్కన పెడితే, ఒక మంటల్లో ఎక్కున్నప్పుడు చనిపోయిన మనిషిని మంటల్లో వేస్తే